Good morning, students. Previous class we have discussed about the disadvantages of distributed database system. We have studied that distributed database system is a database coordination of the database that is stored in different computers connected to the network. So the database divided into parts. Those parts are called as a fragments. Those fragments are stored in different computers. Now the concept is how the database is divided into parts, how the database divided into fragments. So the dividing the database into fragments is called as a data fragmentation. So we'll discuss about the data fragmentation. Data fragmentation allows us to break a single object into two or more segments or fragments. Fragments అనొచ్చు లేదా segments. సింగిల్ ఆబ్జెక్ట్ని టూ ఆర్ మోర్ సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. Here object means that may be a database or table or view or index, whatever it may be. సో డేటాబేస్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ని పార్ట్స్గా డివైడ్ చేసినామంటే డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ని పార్ట్స్గా డివైడ్ చేసాం. డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ని పార్ట్స్గా డివైడ్ చేసినాం. సో జనరలీ హియర్ ఈచ్ we are dividing the table into parts. That parts is called as a fragment. Each fragment can be stored at any site over a computer network. ఈ కంప్యూటర్ నెట్వర్క్లో ఆ ఫ్రాగ్మెంట్స్ ఏ సైట్లోనైనా స్టోర్ చేయొచ్చు. ఏ సైట్ మీన్స్ ఏ కంప్యూటర్లోనైనా స్టోర్ చేయొచ్చు. మరి ఏ ఫ్రాగ్మెంట్ ఏ లొకేషన్లో ఉంది? సో దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మెయింటైన్ ఇన్ ఏ క్యాటలాగ్ called as a distributed data catalog. Information about data fragmentation is stored in distributed data catalog from which it is accessed by the transaction processor to process user request. మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాము. సో ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ని ప్రాసెసింగ్ చేయాలన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి అవసరమైనటువంటి డేటా ఏ ఫ్రాగ్మెంట్లో ఉంది, ఆ ఫ్రాగ్మెంట్ ఏ లొకేషన్లో ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా డిఫికల్టీ అని మనం చెప్తున్నాం. ఓకే, ఆ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఆ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది? డిస్ట్రిబ్యూటెడ్ డేటా క్యాటలాగ్లో ఉంటుంది. డేటా ఫ్రాగ్మెంటేషన్ స్ట్రాటజీస్ ఆర్ బేస్డ్ ఎట్ ద టేబుల్ లెవెల్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ డివైడింగ్ ఏ టేబుల్ ఇంటూ లాజికల్ ఫ్రాగ్మెంట్. డేటా ఫ్రాగ్మెంటేషన్ వర్క్ అనేది మొత్తం కూడా టేబుల్ లెవెల్లో ఉంటుంది. డేటాబేస్ని పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది టేబుల్ లెవెల్గా ఉంటుంది. సో హియర్ జనరల్లీ 3 types of data fragmentations are there. That is horizontal, vertical and mixed. Now horizontal fragmentation. Horizontal fragmentation means the table is divided into subsets of rows. And for example, so here this is a total is a table. So total table lo these are the some rows, these are the some rows, these are the some rows. సో ఈ రోస్ మొత్తం కూడా అంటే టేబుల్లో ఉన్నటువంటి ఇంతవరకు ఉన్నటువంటి రోస్ మొత్తం కూడా ఒక ఫ్రాగ్మెంట్, ఒక పార్ట్. నెక్స్ట్ టేబుల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ రోస్ ఇక్కడి నుంచి ఇక్కడ రోస్ మొత్తం కూడా ఒక పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండే మొత్తం కూడా ఒక పార్ట్. టేబుల్స్ని హారిజంటల్గా డివైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ ఐడి, రామ్, ఫాదర్ నేమ్, విలేజ్, మండల్, డిస్టిక్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ నల్గొండ డిస్టిక్ కనిపిస్తుంది, సూర్యాపేట డిస్టిక్ కనిపిస్తుంది, హైదరాబాద్ డిస్టిక్ కనిపిస్తుంది. సో నేను నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అన్నీ ఒక ఫ్రాగ్మెంట్లో. సో డేటాబేస్ ఈ టేబుల్ని 3 parts డివైడ్ చేయాలనుకుంటున్నాను. 3 parts డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్మెంట్ 1, ఫ్రాగ్మెంట్ 2, ఫ్రాగ్మెంట్ 3. 3 ఫ్రాగ్మెంట్స్. సో ఫ్రాగ్మెంట్ 1లో నల్గొండ వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫ్రాగ్మెంట్ 2లో సూర్యాపేట వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫ్రాగ్మెంట్ 3లో హైదరాబాద్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. సో ఎట్ దట్ టైం మనం కొరి ఏం రాస్తాం? మనం నల్గొండ వాళ్ళ ఇన్ఫర్మేషన్ రావాలనుకోండి, కొరి ఎలా రాస్తాం? సెలెక్ట్ ఆల్ కాలమ్స్ ఉండాలి. స్టార్ ఫ్రమ్ table employee where
డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ, డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ అనే క్వరీ రాస్తాం. సో ఇట్లా క్వరీ రాస్తే ఆటోమేటిక్గా వస్తుంది, ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఆ పార్ట్ ఒక ఫ్రాగ్మెంట్లో స్టోర్, ఒక లొకేషన్లో స్టోర్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంతకుముందు మనం ఏంది ఒక క్లయింట్ టేబుల్ తీసుకున్నాం, సో ఇక్కడ సేల్స్ మ్యాన్ టేబుల్ తీసుకున్నాం. సో నల్గొండకు సంబంధించిన వాళ్ళు వేరే సిటీ కదా, సో స్టేట్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయింట్ టేబుల్ తీసుకున్నాం. సో తెలంగాణ స్టేట్ వేరే, మహారాష్ట్ర వేరే స్టేట్ వేరే, ఏపీ స్టేట్ వేరే. నాకు స్టేట్ వైజ్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలంగాణలో ఒక బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉంది, మహారాష్ట్రలో ఒక బ్రాంచ్ ఉంది. ప్రతి బ్రాంచ్లో కూడా అక్కడ పనిచేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సర్వర్లో తెలంగాణలో ఉన్నటువంటి క్లయింట్స్ ఇన్ఫర్మేషన్, మహారాష్ట్రలో ఉన్న సర్వర్లో మహారాష్ట్ర క్లయింట్స్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్వర్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, సో రో 1 రో 2 ఒక టేబుల్లోకి ఒక ఫ్రాగ్మెంటు, రో 3 రో 5 ఒక ఫ్రాగ్మెంటు, రో 4 ఒక ఫ్రాగ్మెంట్, అంటే రోస్గా డివైడ్ చేసినాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. సో హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ రిఫర్స్ టు ద డివిజన్ ఆఫ్ ఎ టేబుల్ ఇంటూ సబ్సెట్ ఆఫ్ రోస్. ఈచ్ ఫ్రాగ్మెంట్ ఈజ్ స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ నోడ్, ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా ఒక డిఫరెంట్ నోడ్లో స్టోర్. అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్ హ్యాజ్ ఏ యూనిక్ రోస్. యూనిక్ రోస్ మీన్స్ సో ఒక రో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాగ్మెంట్ ఒక రో ఇప్పుడు రమేష్ అనే రో ఉంది. ఈ రో యూనిక్ ఫ్రాగ్మెంట్లో ఉండాలి, అంటే తెలంగాణ ఫ్రాగ్మెంట్లో ఉండాలి. ఒకే రో 2 పార్ట్స్లో ఉండొద్దు, ఒక రో 2 పార్ట్స్లో ఉండొద్దు. దట్ ఈస్ అ యూనిక్ ఫ్రాగ్మెంట్ అన్నట్టు. యూనిక్ రో, ఈచ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ యూనిక్ రో, అంటే ఫస్ట్ ఫ్రాగ్మెంట్లో ఉన్నటువంటి డేటా సెకండ్ ఫ్రాగ్మెంట్లో ఉండకూడదు. నెక్స్ట్ ద యూనిక్ రోస్ ఐల్ హ్యావ్ ద సేమ్ ఆట్రిబ్యూట్స్, అంటే ప్రతి ఫ్రాగ్మెంట్లో కూడా ఆట్రిబ్యూట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ప్రతి ఈ రోలో ఉన్నటువంటి ఈ ఫ్రాగ్మెంట్లో ఉన్న రోస్ ఇందులో ఉండొద్దు, దీంట్లో ఉండొద్దు, దీంట్లో ఉన్న రోస్ దీంట్లో ఉండొద్దు, దీంట్లో ఉండొద్దు. బట్ అన్ని రోస్లలో మాత్రం కాలమ్స్ హెడ్డింగ్స్ మాత్రం అన్నింటిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ కూడా సో నల్గొండ సూర్యాపేటగా డివైడ్ చేసినా కానీ మొత్తం కూడా హెడ్డింగ్స్ మాత్రం అవే కామన్గా ఉంటాయి, అంటే ఆట్రిబ్యూట్స్ మాత్రం కామన్గా ఉంటాయి. సో ద యూనిక్ రోస్ ఆల్ హ్యావ్ ద సేమ్ ఆట్రిబ్యూట్. ఈచ్ ఫ్రాగ్మెంట్ రిప్రజెంట్ ద ఈక్వలెంట్ ఆఫ్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ వేర్ క్లాజ్ అనే సింగిల్ ఆట్రిబ్యూట్. సో మనం ఇప్పుడు క్వరీ రాసాను కదా, ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ నల్గొండ. సో సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ క్లాజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దట్ ఈజ్ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ కింద మీరు ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. అంటే సారీ ఇది కాదు, ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇది టేబుల్, దీంట్లో మీరు ఏం రాస్తారంటే టేబుల్ అని టైప్ చేయండి, రాయండి టేబుల్. టేబుల్ నెక్స్ట్ ఈ టేబుల్ మనం ఏం చేస్తున్నాము, ఫ్రాగ్మెంటేషన్గా రోస్గా డివైడ్ చేస్తున్నాం. దీంట్లో రాయండి, ఏం రాస్తారు, ఇందులో ఫ్రాగ్మెంట్ 1 అని రాయండి, ఫ్రాగ్మెంట్ 1. దీంట్లో ఫ్రాగ్మెంట్ 2, సారీ ఫ్రాగ్మెంట్ 1. సేమ్ ఇందులో ఫ్రాగ్మెంట్ 2, ఫ్రాగ్మెంట్ 3 అని దీంట్లో పెద్ద దాంట్లో రాయండి. ఇది ఎక్కడ రాస్తారు, ఇది నోట్బుక్లో ఇక్కడ రాసుకోండి, దీని కింద రాయండి. ఓకే, దట్ ఈస్ ద హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ మీకు వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అర్థమైపోయి ఉంటుంది అంటే ఆటోమేటిక్గా. ఇట్ రిప్రజెంట్స్ ద డివిజన్ ఆఫ్ ఎ టేబుల్ ఇంటూ సెట్ ఆఫ్ కాలమ్స్, సబ్సెట్ ఆఫ్ కాలమ్స్. ఈ సబ్సెట్ అంటే ఈచ్ ఫ్రాగ్మెంట్ ఈజ్ స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ నోడ్స్ అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్ హ్యాస్ ఎ యూనిక్ కాలమ్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ద ప్రైమరీ కీ కాలమ్ విచ్ ఇస్
కామన్ టు ఆల్ ఫ్రాగ్మెంట్స్. సో జనరల్ చూడండి ఇక్కడ. సో ఇది ఎలా ఉంటుంది, సేమ్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో ఉన్నటువంటి సో సమ్ కాలమ్స్ ఇలా డివైడ్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ 3 కాలమ్స్ ఒక ఫ్రాగ్మెంటు, తర్వాత ఒక 3 కాలమ్స్ ఒక ఫ్రాగ్మెంటు, తర్వాత ఇంకో 3 కాలమ్స్ ఒక ఫ్రాగ్మెంట్. అట్లా కాలమ్స్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్, this is the table. The table is divided into fragments. ఇక్కడ దీన్ని వెర్టికల్గా రాసుకోండి. ఫ్రాగ్మెంట్ 1, ఫ్రాగ్మెంట్ 2, ఫ్రాగ్మెంట్ 3 ఇవి ఫ్రాగ్మెంట్స్. సో దీన్ని వెర్టికల్గా డివైడ్ చేయడం ఉంటుంది. సో ఇయర్ ప్రతి టేబుల్లో ప్రతి ఫ్రాగ్మెంట్లో కూడా డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ దట్ ద ప్రైమరీ కీ కాలమ్ ఈజ్ ఇన్ దీస్ 3 ఫ్రాగ్మెంట్స్. ప్రైమరీ కీ కాలమ్ 3 ఫ్రాగ్మెంట్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ ఉంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డాటా ఎలా కావాలంటే ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ మాత్రమే కావాలి ఒక ఫోటో. నీ ఎంప్లాయీ అడ్రస్ వేరే దగ్గర స్టోర్ కావాలి. ఒక ఫ్రాగ్మెంట్లో అడ్రస్ స్టోర్ కావాలి, ఒక ఫ్రాగ్మెంట్లో నేమ్ ఫాదర్ నేమ్ మాత్రమే స్టోర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, ప్రతి ఫ్రాగ్మెంట్లో కూడా ఎంప్లాయీ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్. ఫస్ట్ ఫ్రాగ్మెంట్లో ఈ 2 ఉంటాయి. దిస్ అ ఫ్రాగ్మెంట్ 1 అంటే కాలం డివైడ్ చేస్తాం. సెకండ్ ఫ్రాగ్మెంట్లో ఏముంటుంది, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ ప్రైమరీ కీ. అంటే ప్రైమరీ కీ కాలం అనేది ఆల్ ఫ్రాగ్మెంట్స్లో ఉంటుంది. ద ప్రైమరీ కీ కాలం ఈజ్ కామన్ టు ఆల్ ఫ్రాగ్మెంట్స్. దట్ ఈస్ ద వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. చూడండి, ఇట్ రిఫర్స్ టు ద డివిజన్ ఆఫ్ ఎ టేబుల్ ఇంటూ సబ్సెట్ ఆఫ్ కాలమ్స్. Each subset is stored at different node and each fragment has a unique columns with the exception of the primary column which is common to all fragments. So దీనికి SQL query రాయాలంటే ఎలా రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్. సో ఇయర్ కాలమ్ లిస్ట్ మెన్షన్ చేయాలి, స్టార్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి కామా నేమ్ కామా ఫాదర్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్. వేర్ క్లాజ్ ఉండదు ఇక్కడ. వేర్ క్లాజ్ ఉందంటే వేర్ క్లాజ్ ఏం చేస్తుంది, సమ్ రోస్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ ఆల్ రోస్ ఉంటాయి. నెక్స్ట్ సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కామా విలేజ్ కామా మండల్ కామా డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో దిస్ ఈజ్ ఈ సెలెక్ట్ కోరి యొక్క డేటా అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ ఒక ఫ్రాగ్మెంట్, ఇది ఒక ఫ్రాగ్మెంట్. సో రెండిట్లో కూడా ఎంప్లాయ్ ఐడి కామన్, మీ రిమైనింగ్ డిఫరెంట్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫ్రాగ్మెంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో సెకండ్ ఫ్రాగ్మెంట్స్ కూడా అన్ని. దెర్ ఆర్ ద కామన్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఈచ్ టేబుల్. ఇక్కడ ఎట్లయితే కామన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎట్లా అనుకున్నామో ఇక్కడ కామన్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఈచ్ ఫ్రాగ్మెంట్. ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా కామన్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ ఏ వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ కింద సో మీరు ఇక్కడ ఒక డయాగ్రాము, ఈ డయాగ్రామ్ వేయండి, ఈ డయాగ్రామ్ వేయండి, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, ఇది వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్, ఇది హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్. వెర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ కింద ఈ డయాగ్రామ్ వేయండి. ఓకే, నెక్స్ట్ వన్ is that mixed fragmentation. So mixed fragmentation is that applying the both horizontal fragmentation, vertical fragmentation. It refers to the combination of horizontal and vertical strategies. So but రెండు యూజ్ చేసిన ఫస్ట్ ఏం చేస్తామంటే హారిజెంటల్ యూజ్ చేస్తాం, దెన్ వెర్టికల్ యూజ్ చేస్తాం. ద టేబుల్ విల్ బి divided into several horizontal subsets and each one having a subset of attributes. The mixed fragmentation requires a two-step procedure. First, horizontal fragmentation is introduced and vertical fragmentation is introduced on the result of the horizontal fragmentation. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది horizontal fragmentation డివైడ్ చేసిన fragment 1, fragment 2, fragment 3. Now again this fragment 2 ఫస్ట్ ఫ్రాగ్మెంట్ని మళ్ళీ మనము కాలమ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్. అంటే ఇక్కడ మొత్తం ఏం చేసినాం, మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. సో ఫస్ట్ ఫ్రాగ్మెంట్ మాత్రమే ఉన్నాయి. సో సెకండ్ దాన్ని ఓన్లీ 2 rows మాత్రమే ఉన్నాయి. థర్డ్ ఫ్రాగ్మెంట్ ఓన్లీ ఒకటే ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. బోత్ కంబైన్డ్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్ అవసరం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్లో సో మనకు సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు కాలం లిస్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్
వేర్ క్లాజ్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయ్ ఐడి, నేము, ఫాదర్ నేము మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేయాలి. డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ అంటే కాలమ్స్ సపరేట్ ఉంటాయి. నెక్స్ట్ వేర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ, డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ. అట్లా మనము మిక్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇక్కడ కాలం లిస్ట్ ఉంటుంది, వేర్ క్లాజ్ ఉంటుంది. హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్లో ఓన్లీ వేర్ క్లాజ్, వెర్టికల్ ఫ్రాగ్మెంట్ ఓన్లీ కాలం లిస్ట్. మిక్స్ ఫ్రాగ్మెంటేషన్లో బోత్ కాలం లిస్ట్ అండ్ వేర్ క్లాజ్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. సో 2-step ప్రొసీజర్, రెండు మిక్సింగ్ చేసి మిక్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రాగ్మెంటేషన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రాగ్మెంటేషన్. సో లాస్ట్ టైం ఈ యూనిట్లో మనకి ఈ చాప్టర్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అడిగిండు. సార్ మేబీ ఫ్రాగ్మెంటేషన్ ఆర్ రిప్లికేషన్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఓకే, ఇవి ఫ్రాగ్మెంటేషన్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఇది పేపర్ మీద రాయండి, ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు దాని కింద ఈ టేబుల్స్ వేసుకోండి. ఇప్పుడు ఇది మిక్స్ ఫ్రాగ్మెంటేషన్కి ఇలా టేబుల్ వేయండి, రోస్గా డివైడ్ చేయండి, రోస్గా డివైడ్ చేసిన దాన్ని కాలమ్స్గా డివైడ్ చేయండి. ఈ 3 ఫ్రాగ్మెంట్స్లో ఏదైనా ఒక్కదాన్ని కాలం డివైడ్ చేసినా సరిపోతుంది. సో ఈ డయాగ్రామ్ వేయండి, ఇది అవసరం లేదు. మిక్స్ ఫ్రాగ్మెంటేషన్కి ఇది అవసరం లేదు. ఓకే.